గేల 35,000 మంది డ్వాక్రా మహిళల జీవనోపాధికి ప్రభుత్వ నిర్ణయం. సో, మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా సంఘాల చిన్న, సన్నకారు మహిళా రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం మరో ముందడుగేసింది. వీరికి జీవనోపాధి కల్పనలో భాగంగా మైదాన ప్రాంతాల్లో వెదురు సాగును ప్రోత్సహించనుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో గత ఏడాది 3,000 మంది మహిళా రైతులతో ప్రభుత్వం వెదురు సాగు చేపట్టింది. ఈ ఏడాది దీన్ని మరో 35,000 మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది సాగు చేసిన జిల్లాలతో పాటు మరో 10 జిల్లాల్లో ఈ సాగునైతే పెంచుతున్నారు. మొత్తంగా 87 మండలాల పరిధిలో దీన్నైతే సాగు చేయాలని డిసైడ్ చేశారు. మొత్తంగా ఏడాది, నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుందన్నమాట. నాలుగో ఏడాది 30,000-35,000 వస్తది ఎకరానికి. ఆ తర్వాత 70,000 నుంచి 1,00,000 వరకు వస్తుంది. ఇలా 40,000 వరకు ఆదాయం వస్తుంది. రైతుల కోసం మారేడుమిల్లిలో ప్రభుత్వం 50 లక్షలతో ప్రాసెసింగ్ ప్లాంట్‌లు కూడా ఏర్పాటు చేసింది. సో, త్రిపుర నుంచి మొక్కలైతే తీసుకొస్తున్నారన్నమాట. భవిష్యత్తులో డ్వాక్రా మహిళలతో నర్సరీలైతే నడిపించబోతున్నారు. భవిష్యత్తులో త్రిపుర నుంచి ఇక్కడే వెదురు మొక్కల్ని తీసుకురాకుండా ఇక్కడే డ్వాక్రా మహిళలతో నర్సరీలు ఏర్పాటు చేసి వాటిని ఉత్పత్తి చేయనున్నారు. సాగులో రైతులకు అవసరమైన మెళకువలు నేర్పేందుకు నిరంతర పర్యవేక్షణకు గాను ఇండస్ట్రీ ఫౌండేషన్‌తో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. సో, ఏది ఏమైనా ఇప్పుడు మరో కొత్త 10 జిల్లాల్లో డ్వాక్రా మహిళలకు అవకాశం అయితే రాబోతుందన్నమాట. సో, వారి ఉపాధిని మెరుగుపరిచేందుకు 35,000 మందికి అవకాశం అయితే ఇస్తున్నారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.